బ్రేకింగ్ న్యూస్ కోల్కతా అభయ రేప్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అభయ పేరెంట్స్ ను తప్పుదోవ పట్టించారు ఆర్జీకర్ హాస్పిటల్ సిబ్బంది. 3 సార్లు అభయ పేరెంట్స్ కు కాల్ చేశారు ఆర్జీకర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్. మొదటి కాల్ అభయకు ఆరోగ్యం బాగా లేదు, రావాలి అని పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. రెండవ కాల్లో అభయ పరిస్థితి విషమంగా ఉంది అని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని రెండవ కాల్లో చెప్పారు. మూడవ కాల్లో అభయ సూసైడ్ చేసుకుని చనిపోయిందని సమాచారాన్ని ఇచ్చారు. అభయ దారుణాన్ని వెలుగులోకి రాకుండా చేయడానికి ఆర్జీకర్ ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించారు అని అభయ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు ఆసుపత్రి సిబ్బంది చేశారు. సూసైడ్గా చిత్రీకరించాలని చెప్పింది ఎవరు అనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. రేప్ అండ్ మర్డర్ అని స్పష్టంగా అర్థమవుతున్నా ఎందుకు ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆసుపత్రి సిబ్బందికి ఫోన్ చేసింది ఎవరు, ఆసుపత్రికి సిబ్బందికి ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది ఎవరు అనే విషయంపై కూడా ఇటు పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. నిందితుడు సంజయ్ రాయ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను కాపాడాలి అని చూసింది ఎవరు, అసలు ఈ దారుణంలో పాల్గొన్నది ఎంతమంది అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతా పోలీసులపై తమకు నమ్మకం లేదు అని అభయ పేరెంట్స్ అంటూ ఉన్నారు. ఎందుకంటే అభయ పేరెంట్స్కి 3 సార్లు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేశారు. 3 సార్లు ఒక్కోసారి ఒక్కో విషయాన్ని చెప్పారు. ఒకసారి చెప్పిన విషయానికి రెండోసారి చెప్పిన విషయానికి పొంతన లేదు. సందీప్ ఘోష్ కూడా, మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కూడా అభయ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అనే విషయాన్ని మొదట బయటకు వెల్లడించారు. కానీ అభయ ఆ అత్యాచారానికి గురైంది, హత్యకు గురైంది అనే విషయాన్ని సందీప్ ఘోష్ దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. ఆసుపత్రి సిబ్బంది చేత అభయ తల్లిదండ్రులకు 3 సార్లు ఫోన్ చేయించి 3 సార్లు కూడా పొంతన లేని విషయాలు చెప్పించడంతో ఈ కేసులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతోంది. కోల్కతా అభయ రేప్ కేసులో ఇప్పుడు సంచలన విషయాలే బయటకు వస్తున్నాయి. తప్పుదోవ పట్టించడానికి, తొలి నుంచి కూడా ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నం చేశారు అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అభయ తల్లిదండ్రులకు 3 సార్లు ఫోన్ చేశారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత 3 సార్లు అభయ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్. మొదటి కాల్లో అభయకు ఆరోగ్యం బాగాలేదు, మీరు ఆసుపత్రికి రావాలి అని చెప్పారు. రెండవ కాల్లో అభయ పరిస్థితి విషమంగా ఉంది, ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తామని చెప్పారు. మూడవ కాల్లో అభయ సూసైడ్ చేసుకుని చనిపోయిందనే సమాచారాన్ని తల్లిదండ్రులకు ఇచ్చారు. దీంతో అసలు ఈ కాల్స్ చేయించింది ఎవరు, ఎందుకు 3 సార్లు ఇంత భిన్నంగా ఈ సమాచారాన్ని అభయ తల్లిదండ్రులకు చెప్పారు, అసలు అభయ దారుణాన్ని వెలుగులోకి రాకుండా ప్రయత్నించారు ఆర్జీకర్ సిబ్బంది, ఎందుకు ఈ ప్రయత్నం చేశారు? వెస్ట్ బెంగాల్ గవర్నర్ కలిసి కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. గవర్నర్ కూడా ఈ కేసు విషయంపై చాలా ముందుకు వెళ్తున్నారు, దూకుడుగా వెళ్తున్నారు. ఈ కేసు విషయం గురించి కేంద్ర హోంమంత్రిని వెస్ట్ బెంగాల్ గవర్నర్ కలిసి వివరాలు అందించబోతున్నట్టుగా ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతోంది. ఆ దిశగా అయితే ఈ కేసును తప్పుదోవ పట్టించే దిశగా అన్ని ప్రయత్నాలు చేసింది ఆర్జీకర్ సిబ్బంది. సూసైడ్గా చిత్రీకరించాలని చెప్పింది ఎవరు, రేప్ అండ్ మర్డర్ అని స్పష్టంగా అర్థమవుతున్నాయి, ఎందుకు ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆసుపత్రి సిబ్బందికి ఫోన్ చేసింది ఎవరు, నిందితుడు సంజయ్ రాయ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను కాపాడాలని చూసింది ఎవరు? ఈ కేసులో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు, లై డిటెక్టర్ టెస్ట్ చేశారు, వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. ఈలోపు సీఎం మమతా బెనర్జీ కోల్కతా పోలీసులపై తమకు నమ్మకం లేదు అని అభయ పేరెంట్స్ చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్ కూడా ఇందులో చొరవ తీసుకుంటున్నారు. విషయాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ కోల్కతా అభయ రేప్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అభయ పేరెంట్స్ ను తప్పుదోవ పట్టించారు ఆర్జీకర్ హాస్పిటల్ సిబ్బంది. 3 సార్లు అభయ పేరెంట్స్ కు కాల్ చేశారు ఆర్జీకర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్.
మొదటి కాల్ అభయకు ఆరోగ్యం బాగా లేదు, రావాలి అని పేరెంట్స్కు సమాచారం ఇచ్చారు. రెండవ కాల్లో అభయ పరిస్థితి విషమంగా ఉంది అని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని రెండవ కాల్లో చెప్పారు. మూడవ కాల్లో అభయ సూసైడ్ చేసుకుని చనిపోయిందని సమాచారాన్ని ఇచ్చారు. అభయ దారుణాన్ని వెలుగులోకి రాకుండా చేయడానికి ఆర్జీకర్ ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించారు అని అభయ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు ఆసుపత్రి సిబ్బంది చేశారు. సూసైడ్గా చిత్రీకరించాలని చెప్పింది ఎవరు అనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. రేపండ్ మర్డర్ అని స్పష్టంగా అర్థమవుతున్నా ఎందుకు ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆసుపత్రి సిబ్బందికి ఫోన్ చేసింది ఎవరు, ఆసుపత్రికి సిబ్బందికి ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది ఎవరు అనే విషయంపై కూడా ఇటు పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. నిందితుడు సంజయ్ రాయ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను కాపాడాలి అని చూసింది ఎవరు, అసలు ఈ దారుణంలో పాల్గొన్నది ఎంతమంది అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతా పోలీసులపై తమకు నమ్మకం లేదు అని అభయ పేరెంట్స్ అంటూ ఉన్నారు. ఎందుకంటే అభయ పేరెంట్స్కి 3 సార్లు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేశారు. 3 సార్లు ఒక్కోసారి ఒక్కో విషయాన్ని చెప్పారు. ఒకసారి చెప్పిన విషయానికి రెండోసారి చెప్పిన విషయానికి పొంతన లేదు. సందీప్ ఘోష్ కూడా, మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కూడా అభయ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అనే విషయాన్ని మొదట బయటకు వెల్లడించారు. కానీ అభయ ఆ అత్యాచారానికి గురైంది, హత్యకు గురైంది అనే విషయాన్ని సందీప్ ఘోష్ దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. ఆసుపత్రి సిబ్బంది చేత అభయ తల్లిదండ్రులకు 3 సార్లు ఫోన్ చేయించి 3 సార్లు కూడా పొంతన లేని విషయాలు చెప్పించడంతో ఈ కేసులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతోంది. కోల్కతా అభయ రేప్ కేసులో ఇప్పుడు సంచలన విషయాలే బయటకు వస్తున్నాయి. తప్పుదోవ పట్టించడానికి, తొలి నుంచి కూడా ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నం చేశారు అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అభయ తల్లిదండ్రులకు 3 సార్లు ఫోన్ చేశారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత 3 సార్లు అభయ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్. మొదటి కాల్లో అభయకు ఆరోగ్యం బాగాలేదు, మీరు ఆసుపత్రికి రావాలి అని చెప్పారు. రెండవ కాల్లో అభయ పరిస్థితి విషమంగా ఉంది, ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తామని చెప్పారు. మూడవ కాల్లో అభయ సూసైడ్ చేసుకుని చనిపోయిందనే సమాచారాన్ని తల్లిదండ్రులకు ఇచ్చారు. దీంతో అసలు ఈ కాల్స్ చేయించింది ఎవరు, ఎందుకు 3 సార్లు ఇంత భిన్నంగా ఈ సమాచారాన్ని అభయ తల్లిదండ్రులకు చెప్పారు, అసలు అభయ దారుణాన్ని వెలుగులోకి రాకుండా ప్రయత్నించారు ఆర్జీకర్ సిబ్బంది, ఎందుకు ఈ ప్రయత్నం చేశారు? వెస్ట్ బెంగాల్ గవర్నర్ కలిసి కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. గవర్నర్ కూడా ఈ విషయంపై, ఈ కేసు విషయంపై చాలా ముందుకు వెళ్తున్నారు, దూకుడుగా వెళ్తున్నారు. ఈ కేసు విషయం గురించి కేంద్ర హోంమంత్రిని వెస్ట్ బెంగాల్ గవర్నర్ కలిసి వివరాలు అందించబోతున్నట్టుగా ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ కూడా